హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని కబడ్డీ 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 చాప్టర్లో గ్రామర్ పార్ట్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. కిందటి పార్ట్లో మీరు గ్రామర్లో ఫస్ట్ పార్ట్లో భాగంగా మనకు ఇంగ్లీష్ గ్రామర్లో లింకర్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. లింకర్స్ అంటే మనకి ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్తో కానీ ఒక ఆలోచనని ఇంకొక ఆలోచనతో కానీ కలపడానికి మనము వాడే పదాలనే లింకర్స్ అంటాం. లింకర్స్లో అవి ఏ టైప్ ఆఫ్ లింకర్, అది ఏం పని చేస్తుంది అన్న దాన్ని బట్టి ఫంక్షన్స్, ఆ ఫంక్షన్కి తగ్గ లింకర్స్ నేర్చుకున్నారు కదా. ఎగ్జాంపుల్ లింకర్స్, సిమిలారిటీ పోలికను చెప్పే లింకర్స్, డిఫరెన్స్ తేడాను చెప్పే లింకర్స్, టైం కాలానికి సంబంధించిన లింకర్స్, అడిషన్ అంటే మనకి కలిపి చెప్పడానికి చెప్పే లింకర్స్, ఇవన్నీ నేర్చుకున్నారు కదా. అలాగే ఈ ఖాళీలు పూరించి ఈ కింది ప్రశ్నలకు కూడా సమాధానాలు చేశారు కదా. చెయ్యకపోతే ఆ వీడియో చూసి అది చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ పార్ట్లో మనము యాక్టివిటీ 6లో మనకి మొదటగా 2 సెంటెన్సెస్ ఇచ్చారు, చదవండి. కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. కావ్య అందంగా తయారయ్యింది. కావ్య అందంగా డ్రెస్ వేసుకుంది. మోహన్ వాక్డ్ స్లోలీ. మోహన్ వాక్డ్ స్లోలీ. మోహన్ నెమ్మదిగా నడిచాడు. కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. కావ్య అందంగా డ్రెస్ చేసుకుంది. మోహన్ వాక్డ్ స్లోలీ. మోహన్ నిదానంగా లేదా నెమ్మదిగా నడిచాడు. ఇక్కడ చూడండి, మనకి బ్యూటిఫుల్లీ, స్లోలీ అన్న ఈ 2 పదాలు గమనించారు కదా. మనకి బ్యూటిఫుల్లీ అనేది ఏం తెలుపుతోంది? బ్యూటిఫుల్లీ డిస్క్రైబ్స్ ద వే కావ్య డ్రెస్డ్. కావ్య ఏ విధంగా డ్రెస్ చేసుకుంది అన్న పదాన్ని బ్యూటిఫుల్లీ అనేది తెలుపుతోంది. కావ్య అందంగా డ్రెస్ వేసుకుంది అని తెలుపుతోంది. అంటే ఆ డ్రెస్ వేసుకున్న విధానం అందంగా ఉంది అని. స్లోలీ అన్న పదం డిస్క్రైబ్స్ ద వే మోహన్ వాక్డ్. మోహన్ ఏ విధంగా నడిచాడు అన్నది ఈ పదం తెలుపుతోంది, స్లోలీ అన్నది. అంటే ఈ 2 పదాలు కూడా ఇక్కడ జరిగిన వర్బ్ ఉంది కదా, ఇక్కడ ఒక యాక్షన్ జరిగింది, కావ్య డ్రెస్డ్, ఇది వర్బ్ కదా. మోహన్ వాక్డ్, ఇది కూడా వర్బే కదా. నడిచాడు, డ్రెస్ చేసుకుంది అని. ఈ 2 వర్బ్స్ ఏ విధంగా జరిగాయి? డిస్క్రైబ్స్ ద వే. డిస్క్రైబ్స్ ద వే. ఆ 2 పనులు, ఆ 2 యాక్షన్స్ ఏ విధంగా జరిగాయి అన్నదాన్ని ఈ పదాలు తెలుపుతున్నాయి. డ్రెస్ ఏ విధంగా చేసుకుంది అంటే బ్యూటిఫుల్లీ. మోహన్ ఏ విధంగా నడిచాడు అంటే స్లోలీ, నెమ్మదిగా కదా. ఈ విధంగా ఇక్కడ ఉన్న వర్బ్ అది ఏ విధంగా జరిగింది అన్నది ఈ పదాలు తెలుపుతున్నాయి. మీరు ఆల్రెడీ కింది తరగతుల్లో నేర్చుకునేది గుర్తుంటే మనకి అడ్జెక్టివ్ అంటే గుర్తుందా? అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ద నౌన్ కదా. సారీ, యూఎన్. అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ద నౌన్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ అనేది నామవాచకం యొక్క గుణాన్ని తెలుపుతుంది కదా. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదాలు అడ్జెక్టివ్స్. ఇక్కడ మనకి బ్యూటిఫుల్లీ, స్లోలీ అన్నవి ఇక్కడ వర్బ్ ఏ విధంగా జరిగింది అన్న తెలుపుతున్నాయి కదా. The words
which describe the way or the manner in which an action occurs are called adverbs of manner. The words which describe the way or the manner in which an action occurs are called adverbs of manner. Adverbs of manner అంటే మనకి ఒక యాక్షన్ అంటే ఒక పని ఏ విధంగా జరిగింది, ఏ ప్రకారం జరిగింది అన్నది తెలిపేవి. ఒక యాక్షన్ జరిగినప్పుడు లేదా ఒక యాక్షన్ జరుగుతుంది అన్నప్పుడు అది ఏ విధంగా జరిగింది, ద వే ఆర్ ద మేనర్, అది ఏ విధంగా జరిగింది ఆ పని అన్నది తెలిపేవే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. మనకి అడ్వర్బ్స్ లో చాలా ఉన్నాయి. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అన్నవి ఎప్పుడు కూడా ఒక పని ఎలా జరిగింది అన్న తెలుపుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక క్రియ యొక్క గుణాన్ని తెలుపుతాయి. మనకి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే క్రియ యొక్క గుణాన్ని తెలుపుతాయి. Adverbs of manner describes the action occurred, the way action occurred కదా. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే మనకి ఆ క్రియ యొక్క గుణాన్ని తెలుపుతున్నాయి. దాన్నే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటాం ఇంగ్లీష్ లో. మోస్ట్ ఆఫ్ ద అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఎండ్ ఇన్ ly. మీరు ఇక్కడ గమనిస్తే బ్యూటిఫుల్లీ, స్లోలీ ఈ రెండు కూడా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని ఇందాక తెలుసుకున్నాం. ఈ రెండిట్లో కూడా చివర ly ఉంది కదా. మోస్ట్ ఆఫ్ ద అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఎండ్ ఇన్ ly. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ లాంటి పదాల్లో చాలా వరకు చివర ly-తో ముగుస్తాయి. అంటే చాలా వరకు, అన్నీ కాదు, కొన్ని వేరేలా కూడా ఉంటాయి, కానీ చాలా వరకు మాత్రం చివరిలో ly అని వస్తుంది అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనే పదాలకి. దే ఆర్ యూజువల్లీ ఫార్మ్డ్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్ బై యాడింగ్ ly. ఈ ly వచ్చే ఈ మోస్ట్ ఆఫ్ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఉన్నాయి కదా, అంటే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ లాగా ఉన్న పదాలు ఏవైతే ఇలాంటి పదాలు ఉన్నాయో అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్వి, ఆ పదాలన్నీ కూడా దాదాపుగా చివర ly వస్తాయి. అది కూడా అడ్జెక్టివ్ కి మనం ly కలిపితే వచ్చేవే ఎక్కువ ఉంటాయి. అడ్జెక్టివ్ కి చివరిలో ly కలిపితే మనకి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ వచ్చేవే ఎక్కువ ఉంటాయి. దే యూజువల్లీ ఫార్మ్డ్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్ బై యాడింగ్ ly. ఒక అడ్జెక్టివ్ కి ly కలపడం ద్వారా మనకి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ తయారవుతాయి చాలా వరకు. ఇక్కడ కూడా చూడండి, బ్యూటిఫుల్ ప్లస్ ly. బ్యూటిఫుల్ అందమైనది, అది అడ్జెక్టివ్ కదా, మీరు ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నారు. బ్యూటిఫుల్ దానికి ly కలిపితే బ్యూటిఫుల్లీ, అది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అయింది. అలాగే స్లో నెమ్మదిగా, అది అడ్జెక్టివ్ కదా, దానికి ly కలిపితే స్లోలీ, అది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ కదా. మనకి అడ్జెక్టివ్ కి ly కలిపితే వచ్చే అడ్వర్బ్ ఆఫ్ మేనర్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇఫ్ వి యాడ్ ly టు ద నౌన్ వి గెట్ అన్ అడ్జెక్టివ్. మనకి కొన్ని రకాల అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ కాదు, అడ్జెక్టివ్స్ ఎలా ఉంటాయంటే నౌన్కి అంటే నామవాచకానికి ly కలపడం వల్ల అడ్జెక్టివ్ ఏర్పడేటివి కూడా ఉన్నాయి. అడ్జెక్టివ్స్ కొన్ని ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే మ్యాన్ అన్నది నౌన్, మ్యాన్లీ అన్నది అడ్జెక్టివ్. దీనికి మీనింగ్ అంటే పురుషునిలాగా అని, మగాడిలాగా అన్నట్టుగా వాడతాం. మ్యాన్ అన్నది నౌన్, మ్యాన్లీ అంటే అడ్జెక్టివ్, గుణాన్ని తెలిపే పదం.
నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదం. టైం అన్నది నౌన్, కాలము అని, సమయము. టైమ్లీ సమయానికి తగినట్టుగా, సమయానుకూలంగా, అలాగా. ఇది అడ్జెక్టివ్. ఇక్కడ మనం నేమ్కి, నౌన్కి ఎల్వై కలపడం ద్వారా అడ్జెక్టివ్ క్రియేట్ చేసాం. అలాగే ఇంకో 2 ఎగ్జాంపుల్ చూడండి. గ్రేట్ అన్న నౌన్కి ఎల్వై కలిపి గ్రేట్లీ. గ్రేట్ అంటే గొప్పతనము, గ్రేట్లీ అంటే గొప్పగా, ఇది అడ్జెక్టివ్. అలాగే స్వీట్, తీపి, ఎల్వై కలిపితే స్వీట్లీ, తీయనైనా లేదా మృదువైన, సున్నితమైన అని కూడా అర్థం తీసుకోవచ్చు. వీటికి మనము ఏం చేసాము, నౌన్కి ఎల్వై కలిపితే అడ్జెక్టివ్ వచ్చింది. ఇక్కడ అర్థమయ్యే కదా మనకి. మోస్ట్ ఆఫ్ ద అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అన్నవి చివర్లో ఎల్వై వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ మనకి చివర్లో ఎల్వై వస్తాయి. ఈ ఎల్వై కూడా ఎలా వస్తాయంటే మనకి దాదాపుగా చాలా వరకు అడ్జెక్టివ్కి ఎల్వై కలపడం ద్వారా ఈ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ క్రియేట్ అవుతాయి. అంటే అడ్జెక్టివ్కి ఎల్వై కలిపి మనం అడ్వర్బ్ ఆఫ్ మేనర్ని క్రియేట్ చేస్తాం. ఈ అడ్వర్బ్ ఆఫ్ మేనర్స్ చాలా వరకు ఎల్వైతో ఉంటాయి, ఎల్వై లేనివి కూడా ఉంటాయి కొన్ని కదా. అలాగే కొన్ని రకాల అడ్జెక్టివ్స్ మనం నేమ్కి, నౌన్కి ఎల్వై కలపడం ద్వారా మనము అడ్జెక్టివ్ క్రియేట్ చేస్తాం, కొన్ని రకాలు. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి కదా. అలాగే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే ఏంటి? ద వర్డ్స్ విచ్ డిస్క్రైబ్ ద వే ఆర్ ద మేనర్ ఇన్ విచ్ అన్ యాక్షన్ అక్కర్స్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. తెలుగులో చెప్పాలంటే ఒక పని ఏ విధంగా జరిగింది అని తెలిపే పదాలే మనకి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది నోట్. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హౌ. మనకి ఒక సెంటెన్స్ ఉందంటే దాంట్లో మనము ఎలా అన్న ప్రశ్న వేసుకుంటే దానికి వచ్చే ఆన్సరే మనకి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటాం. మనం ఎలా అన్న ప్రశ్న మనం వేసుకుంటే అప్పుడు మనకి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది తెలుస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ మేనరే దానికి ఆన్సర్ చెప్తుంది. హౌ ద యాక్షన్ హ్యాపెన్స్ ఆర్ హ్యాపెండ్ అంటే ఒక పని అనేది ఏ విధంగా జరిగింది లేదా ఏ విధంగా జరుగుతుంది అన్నది అడ్వర్బ్ ఆఫ్ మేనరే తెలుపుతుంది. దానికి మనం హౌ అన్న ప్రశ్న వేసుకోవాలి. ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఆ సెంటెన్స్ చదివి మీరు ఇక్కడ హౌ అన్న క్వశ్చన్ మీరు వేసుకొని దానికి ఆన్సర్ని మీరు ఇక్కడ రాయాలి. ఈ సెంటెన్స్ చదివి అది ఎలా జరిగింది అన్న ప్రశ్న మీరు వేసుకొని ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా అడ్వర్బ్ ఆఫ్ మేనరే అవుతుంది. ఆ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ని కింద రాయండి. అంటే సింపుల్గా ఈ సెంటెన్స్లో మీరు అడ్వర్బ్ ఆఫ్ మేనర్ని ఐడెంటిఫై చేయండి. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఎక్కడుంది, అది ఏది అని. అది కనిపెట్టాలంటే మనం హౌ, ఎలా అని మనం ప్రశ్నించుకోవాలి. చేశారా? ఇప్పుడు నేను చెప్తా చూడండి ఆన్సర్స్, తర్వాత మీరు చెక్ చేసుకోండి మీ ఆన్సర్స్తో. ద టీచర్ టాక్స్ క్విక్లీ. ఆ గురువు చాలా ఫాస్ట్గా, క్విక్లీ అంటే వేగంగా అని, వేగంగా టాక్స్ మాట్లాడతాడు. ఆ టీచరు చాలా వేగంగా మాట్లాడతాడు. సో దట్ we cannot understand his lessons. అతను చాలా ఫాస్ట్గా మాట్లాడతాడు. సో దట్ అందువల్ల. మీరు ఇంతకుముందే లింకర్స్ నేర్చుకున్నారు కదా, ఇక్కడ వచ్చింది చూడు లింకర్ మళ్ళీ. సో దట్ అందువల్ల we cannot understand his lessons. మేము ఆయన చెప్పే పాఠాలని అర్థం చేసుకోలేకపోతున్నాము అంటున్నారు.
అంటే అతను ఫాస్ట్గా మాట్లాడడం వల్ల మాకు ఆయన చెప్పే పాఠాలు అర్థం కావట్లేదు అని. దానికి మనం క్వశ్చన్ వేసుకుంటున్నాం. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఐడెంటిఫై చేయాలంటే క్వశ్చన్ వేసుకోవాలి. ఏమని? హౌ హౌ డస్ ద టీచర్ టాక్? ఆ టీచరు ఏ విధంగా మాట్లాడతాడు? చెప్పండి, ఏ విధంగా మాట్లాడతాడు? వేగంగా కదా, వేగంగా మాట్లాడతాడు. అంటే ఎక్కడుంది వేగంగా అన్నది? రైట్, క్విక్లీ. ద టీచర్ టాక్స్ క్విక్లీ. ఇది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. రెండవది చూడండి, వెంకట్ షౌట్స్ లౌడ్లీ వెన్ హీ ఈజ్ యాంగ్రీ. వెంకట్ షౌట్స్ లౌడ్లీ. వెంకట్ చాలా గట్టిగా అరుస్తాడు. ఎందుకు అరుస్తాడు? ఎప్పుడు అరుస్తాడు? వెన్ హీ ఈజ్ యాంగ్రీ. వెంకట్ కోపంగా ఉన్నప్పుడు చాలా గట్టిగా అరుస్తాడు. అప్పుడు మనం అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఐడెంటిఫై చేయాలంటే హౌ అని ప్రశ్నించుకోవాలి. హౌ డస్ వెంకట్ షౌట్? వెంకట్ ఎలా అరుస్తాడు? మనం ఎలా అని ప్రశ్నించుకోవాలి కదా. వెంకట్ ఎలా అరుస్తాడు? చెప్పండి. రైట్, వెంకట్ షౌట్స్ లౌడ్లీ. వెంకట్ చాలా గట్టిగా అరుస్తాడు. థర్డ్ది, ప్లీజ్ క్లోజ్ ద డోర్ జెంట్లీ వెన్ యు ఎంటర్ ఏ రూమ్. ప్లీజ్, దయచేసి, క్లోజ్ ద డోర్, డోర్ క్లోజ్ చేయండి. జెంట్లీ, నిదానంగా. వెన్ యు ఎంటర్ ఏ రూమ్, ఎప్పుడైతే నువ్వు రూమ్ లోపలికి ఎంటర్ అవుతావో అప్పుడు డోర్ని మళ్ళీ నిదానంగా క్లోజ్ చేయండి అంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఐడెంటిఫై చేశారా? ఎలా చేస్తాం? ఎలా అన్న ప్రశ్నని మనం వేసుకుంటాం. ఇక్కడ హౌ షుడ్ వి క్లోజ్ ద డోర్ వెన్ వి ఎంటర్ ఏ రూమ్? హౌ షుడ్ వి క్లోజ్, మనం ఏ విధంగా క్లోజ్ చేయాలి? ద డోర్, తలుపుని మనం ఎలా క్లోజ్ చేయాలి? వెన్ వి ఎంటర్ ఏ రూమ్, మనం రూమ్లోకి వచ్చినప్పుడు ఆ డోర్ని ఎలా క్లోజ్ చేయాలి? చెప్పండి, ఎలా క్లోజ్ చేయాలి? నెమ్మదిగా, జెంట్లీ. రీడింగ్ కేర్ఫుల్లీ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ బెటర్. రీడింగ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా చదవడము, హెల్ప్స్ యూ, మీకు సహాయం చేస్తుంది. దేంట్లో? అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి. ఏంటి? కాన్సెప్ట్స్ బెటర్, నువ్వేవైతే చదువుతున్నావో ఆ విషయాల్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే నువ్వు జాగ్రత్తగా చదవాలి. ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, జాగ్రత్తగా చదవాలి కదా. నువ్వు చదివే కాన్సెప్ట్స్ బాగా అర్థం అవ్వాలంటే నువ్వు జాగ్రత్తగా చదవాలి. రీడింగ్ కేర్ఫుల్లీ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ బెటర్. నువ్వు జాగ్రత్తగా చదవటము నీకు ఆ విషయాలు బాగా అర్థం అవడానికి సహాయం చేస్తుంది అని. హౌ షుడ్ వి రీడ్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ బెటర్? మనము కాన్సెప్ట్లు, విషయాల్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఎలా చదవాలి? చెప్పండి, ఎలా చదవాలి? జాగ్రత్తగా చదవాలి కదా. కేర్ఫుల్లీ, మనము జాగ్రత్తగా చదవాలి. రజన్ వెల్కమ్డ్ దెమ్ cheerfully when they visited his house. రజన్ వెల్కమ్డ్ దెమ్ cheerfully. రజన్ వాళ్ళని cheerfully, సంతోషంగా ఆహ్వానించాడు. వెల్కమ్డ్, ఆహ్వానించాడు, వాళ్ళని చాలా సంతోషంగా ఆహ్వానించాడు. వెన్ దే విజిటెడ్ హిస్ హౌస్, వాళ్ళు ఎప్పుడైతే అతని ఇంటికి వచ్చారో అప్పుడు వాళ్ళని అతను చాలా సంతోషంగా ఆహ్వానించాడు. ఇప్పుడు ఏం క్వశ్చన్ వేసుకోవాలి మనం అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఐడెంటిఫై చేయాలంటే? చెప్పండి. హౌ, ఎలా అని.
హౌ డిడ్ రజన్ వెల్కమ్డ్ దెమ్? వాళ్ళని రజన్ ఏ విధంగా ఆహ్వానించాడు? చెప్పండి, ఎలా ఆహ్వానించాడు? cheerfully, చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఆహ్వానించాడు. రజన్ వెల్కమ్డ్ దెమ్ cheerfully. అర్థమైంది కదా? అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే, అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది మనకి ఒక యాక్షన్ ఏ విధంగా జరిగింది, ఒక పని ఏ విధంగా జరిగింది అన్నది తెలుపుతాయి. అవే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేవి చాలా వరకు కూడా చివర ఎల్వై వస్తుంది. అది కూడా మనం అడ్జెక్టివ్స్ కి ఎల్వై కలపడం ద్వారానే వస్తాయి కదా. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఎలా, ఆ పని ఎలా జరిగింది అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. అప్పుడు మనకి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ తెలుస్తుంది. అర్థమైంది కదా.